హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. 4th వీక్లో 6 మెంబర్స్ నామినేషన్స్లోకి వచ్చారు. అయితే బిగ్ బాస్ నుంచి ఒక ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోను చూస్తే మనకేమర్థమవుతుందంటే గార్డెన్ ఏరియాలో బొమ్మలు పెట్టున్నాయి. అయితే ఆ బొమ్మల మీద ఒక్కొక్కల నిఖిల్ తప్ప అందరి పేరుతో ఉన్నాయి. అయితే ఒక హ్యామర్ ఉంటుంది. హ్యామర్తోనే ఆ బొమ్మల్ని పగలగొట్టాలి. ఎవరు మీరు చీఫ్ కావద్దు అనుకుంటున్నారో వాళ్ళ బొమ్మను బ్రేక్ చేయాలి. అయితే అలా అందరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బొమ్మను బ్రేక్ చేసినాక లాస్ట్లో ప్రేరణ సీత బొమ్మలు మాత్రమే మిగిలాయి. అయితే లాస్ట్లో నైనిక హ్యామర్తో ప్రేరణ బొమ్మను పగలగొడితే సీత హౌస్ చీఫ్ అయిందనమాట. అయితే ఇప్పుడు శక్తి క్లాన్లో ఎవరెవరు ఉన్నారు? నిఖిల్ క్లాన్ చీఫ్, యష్మి, మణికంఠ, పృథ్వీరాజ్, సోనియా ఉన్నారు. అయితే క్లాన్లోనే ఆల్రెడీ చాలా గొడవలు ఉన్నాయి. యష్మికి మణికంఠకి చాలా పెద్ద గొడవ అయింది. యష్మి మణికంఠని నేను ఈ సీజన్ మొత్తం నేను లాస్ట్ వరకు నామినేషన్ చేస్తానైతే యష్మి చెప్పింది మణికంఠతోని. యష్మికి సోనియాకి కూడా బాగా గొడవలు ఉన్నాయి. అయితే చూడాలి క్లాన్ ఎలా ఉంటుందో. అయితే ఇప్పుడు కాంతారా క్లాన్కి సీత చీఫ్ అయింది. ఆ చీఫ్లో నైనిక, విష్ణుప్రియ, ఆదిత్యం, నబీలు, ప్రేరణ ఉన్నారనమాట. అయితే ఈ సీత అయితే చీఫ్ అయింది. ఈ ఇంకొక కొత్త అప్డేట్ వచ్చింది ఏంటంటే కుకింగ్ టైం తక్కువైపోయింది. 1 hour 30 minutes ఉన్నది. సో అయితే చూడాలి ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళ కుకింగ్ టైం ఇంప్రూవ్ చేయడానికి మరి వాళ్ళకి ఏదైనా టాస్క్ ఇస్తారా, లేకపోతే పనిష్మెంట్ ఇస్తారా, లేకపోతే ప్రైజ్ మనీలో ఏమైనా రెడ్యూస్ చేస్తారా చూడాలి అది. ఇక ఓటింగ్ పోల్ రిజల్ట్స్ చూసినట్టయితే చాలా ఇదిగా ఉంది. నబిల్ అయితే నిన్న సోనియాని దులిపి పారేషన్. సోనియాకి ఉన్న నోరుతోని ఇష్టం వచ్చినట్టు యాక్టింగ్, పృథ్వీ నిఖిల్ ముందు యాక్టింగ్ చేసినట్టు సోనియా ముందు యాక్టింగ్ చేయబోతే అయితే సోనియాని దులిపి పారేశాడు నబీల్ దులిపి పారేసే వరకు నబీల్కి అయితే ఓటింగ్ పర్సెంటేజ్ చాలా పెరిగింది. టాప్ ప్లేస్లో నబీల్ 26% ఓటింగ్తో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో ప్రేరణ 19%లో ఉంది. ప్రేరణకు కూడా ఓటింగ్ చాలా బాగా పడుతుంది. మణికంఠ 18% థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక ఆశ్చర్యకరంగా ఆదిత్యం 4th ప్లేస్లో 14%తో ఉన్నాడనమాట. ఆయన కామ్ అండ్ కంపోజ్డ్, చాలా కూల్గా ఉంటాడు, ఏది ఓవర్ చేయడు. హౌస్లో వర్క్ మొత్తం హౌస్ క్లీనింగ్ అంతా ఆదిత్యమే చేస్తాడు. ఇలా నిఖిల్ అయితే మణికంఠని బాగానే క్లాస్ ఇచ్చాడు. నువ్వు ఏమైనా కాఫీ తాగి కూర్చొని అటు ఇటు తిరుగుడు కాదు, ఒక ఆదిత్యం గారు ఎంత మొత్తం హౌస్ అంతా క్లీన్ చేస్తుండ్రు, నువ్వు ప్రేరణ వంట చేస్తుంది కాబట్టి ప్రేరణ కొంచెం క్లీన్ చేస్తుంది, నువ్వు హౌస్ అంతా క్లీన్ చేయాలని నిఖిల్ అయితే గట్టిగా చెప్పాడు మణికంఠకి. అయితే ఇప్పుడు ఓటింగ్లో ఇప్పుడు నిఖిల్ ఇంకా విష్ణుప్రియ వీళ్ళ ఇద్దరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళిద్దరూ ఇప్పుడు నామినేషన్లో లేరు కాబట్టి అయితే చూడాలి నిఖిల్ ఫ్యాన్స్ ఎవరు కోటేస్తారు. అయితే నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తుండ్రు ఎప్పుడైతే ఈ సోనియా నామినేషన్స్లో రాగానే ఆమెను ఎలిమినేట్ చేయడానికి. అయితే నిఖిల్ ఫ్యాన్స్ ఆదిత్యం కోటేస్తే మాత్రం సోనియా ఎలిమినేట్ అవుతుంది, లేకపోతే నిఖిల్ ఫ్యాన్స్ పృథ్వీకి కూడా ఓట్ వేయచ్చు. అయితే ఎప్పుడైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్లో లేనప్పుడే మనకు సర్ప్రైజ్ ఎలిమినేషన్ అవుతుంది. చూడాలి ఈసారి. అయితే నబీల్, మణికంఠ, ప్రేరణ అయితే ఆదిత్య ఈ నలుగురు అయితే డేంజర్ జోన్లో లేరు, వాళ్ళు అయితే బయటకు వచ్చేసారు. కానీ ఇక ఉన్న ప్రాబ్లం వల్ల పృథ్వీరాజ్ అండ్ సోనియా, పృథ్వీరాజ్కి హౌస్లో అవసరం ఉంది కాబట్టి మరి చూడాలి బిగ్ బాస్ నిర్ణయం ఎలా ఉంటుందో. కానీ నిఖిల్ ఫ్యాన్స్ అయితే సోనియాని ఎలిమినేట్ చేయడానికి 100% ట్రై చేస్తారు.